హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీకైతే తెలిసింది. మీకైతే ఆప్షన్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది. మీకైతే తెలుగు టెస్ట్ టీమ్ రెడీ అయితే అయిపోయింది కాబట్టి మీకైతే ఈరోజు వీడియోలో తెలుగు టెస్ట్ టీమ్ని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాము. మీకైతే డిఫెన్స్లో ఏమైనా వీక్ ఉందా ఆర్ రైడింగ్లో వీక్ ఉందా అనేది ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి మీరైతే వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. సో వీడియో కనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం తెలుగు టెస్ట్ టీమ్ రైడింగ్ డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈసారి తెలుగు టెస్ట్ టీమ్ రైడింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈసారి ఇంకా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీకైతే పవన్ శ్రావత్కి తోడుగా ఇంకా చాలా ప్లేస్ అయితే రైడింగ్ డిపార్ట్మెంట్లో రావడం అయితే జరిగింది. అండ్ సైనింగ్ ప్లేస్ వచ్చేసి మీకైతే 3 రైడర్స్ అయితే ఉన్నారు కాబట్టి రైడింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది మన తెలుగు టెస్ట్ టీమ్కి. ఎలా అంటే మీకైతే ఒక ప్లేయర్ పోతే ఇంకొక ప్లేయర్ మీకైతే బ్యాకప్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మీకైతే మామూలు స్ట్రాటజీ అని కాదు. మీకైతే లాస్ట్ 3 సీజన్స్ నుంచి చూసుకుంటే మాత్రం ఇలాంటి స్ట్రాటజీ వచ్చేసి ఇప్పుడు వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు. కాబట్టి మీకైతే ఈసారి తెలుగు టెస్ట్ టీంలో మీకైతే చాలా యంగ్ ప్లేయర్స్ మనకైతే సీనియర్ ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళ స్ట్రాటజీ వచ్చేసి మీకైతే కుదిరి మీకైతే మంచి పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చి డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం రైడర్స్ కన్నా డిఫెండింగ్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. ఎలా అంటే మీకైతే క్రిషన్ దూల్ వచ్చేసి మీకైతే కొనడం అయితే జరిగింది. క్రిషన్ దూల్తో పాటు మీకైతే బ్యాకప్ ప్లేయర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ కనుక ఒకరికి ఇంజురీ అయితే మాత్రం ఇంకొక ప్లేయర్ వెంటనే ఆడే అవకాశం అయితే ఉంది కాబట్టి డిఫెండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. మెయిన్గా ఆక్షన్ స్ట్రాటజీలో ఎలా ప్లాన్ అయితే చేశారో అలానే టీంని అయితే సెట్ చేసేసారని చెప్పుకోవచ్చు మన ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం. మీకైతే డిఫెండింగ్ వచ్చేసి ఈసారి చాలా కొత్తగా అండ్ మనకైతే డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అండ్ స్ట్రాంగ్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఈసారి మన తెలుగు టెస్ట్ టీమ్ రైడింగ్లో డిఫెండింగ్లో మీకైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మీకైతే ఫస్ట్ మ్యాచ్ కోసం మీకైతే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి అయితే కింద కామెంట్ చేయండి. మీ ప్రిడిక్షన్ ప్రకారం మీకైతే తెలుగు టెస్ట్ టీమ్ వచ్చేసి ఈసారి స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అని మీరు తప్పకుండా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి ఈ వీడియో కన్నా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.